శ్రమత్వింగమహ ఓం కాలభైరవాయింగమహ ఈరోజు కాలాన్ని సైతం శాసించే ఏ కాలభైరవుడు మనకు అందించబోతున్న ఆ సందేశం ఏంటో వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అది చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కాలభైరవుడు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, భర్త నువ్వు యాదృష్టికంగా ఈ వీడియోని ఓపెన్ చేయలేదు. ఇప్పుడే నీ మనసులో ఏదో కలవరమా లేక ఎవరినో గుర్తు చేసుకున్నావా? ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు? కొన్ని రోజులుగా నువ్వు ఎవరో కొత్త వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకు కొన్ని సంఘటనలు ఒకే దిశగా నిన్ను తీసుకువెళ్తున్నాయి? ఇది యాదృష్టికమా లేక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందా? ఒక చిన్న సత్యం, జీవితంలో ప్రతి మార్పు ముందుగా ఒక వ్యక్తి రూపంలోనే వస్తుంది. ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక భాగస్వామి, ఒక అవకాశంగా కనిపించే వ్యక్తి. దేవుడు నేరుగా దిగివచ్చి మాట్లాడుతూ అతను మనుషుల రూపంలోనే సందేశాలను పంపుతాడు. కానీ విను, ఇది కేవలం ఈ రోజే అద్భుతం అనే మాట కాదు. ఇది ఒక లోతైన విషయం. కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీ కలల్ని నెరవేర్చడానికి కాదు, నిన్ను మార్చడానికి వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కొత్త వ్యక్తి రావటం అంటే కేవలం ఆనందం కాదు, అది ఒక పరీక్ష కూడా కావచ్చు, ఒక అర్థం కూడా కావచ్చు, ఒక పాఠం కూడా కావచ్చు. కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీలో దాచుకున్న భయాలను బయటకు తీస్తాడు. కొన్నిసార్లు మనసులోని గొప్పతనాన్ని గుర్తు చేస్తాడు. ఎందుకు? ఎందుకు ఈ సమయంలో అంటే, ఎందుకంటే నువ్వు ఒక మార్పు దశలో ఉన్నావు. నువ్వు గమనించవా? పాత అలవాట్లు బోర్ అనిపిస్తున్నాయి, పాత సంబంధాలు దూరమవుతున్నాయి, పాత ఆలోచనలు పనిచేయటం లేదు. ఇది ముగింపు కాదు, ఇది సిద్ధత. ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా పోరాడాడు. అతను అనుకున్నాడు, నేనే నా జీవితానికి సరిపోతాను. ఒకరోజు అతని జీవితంలోకి ఒక సాధారణ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అతనికి పెద్ద సహాయం చేయలేదు, కేవలం చిన్న మాట చెప్పాడు. ఒక మాట అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. అవి చాలు. అతని జీవిత దిశ మారింది. భైరవుడు ఎలా పని చేస్తాడో, భైరవుడు అద్భుతాలు చేస్తాడో, కానీ అవి ఎక్కువగా ఇలా ఉంటాయి. ఒక అపరిచితుడి పాట, ఒక అనుకోని కాల్, ఒక చిన్న పరిచయం, ఒక సరైన సమయంలో కలిసిన వ్యక్తి. అవి చిన్నగా కనిపిస్తాయి, కానీ ప్రభావం గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నీకొక ప్రశ్న. నీ జీవితంలో ఇటీవల ఎవరైనా కొత్తగా ప్రవేశించారా? లేక ఎవరైనా పాత వ్యక్తి మళ్ళీ కనెక్ట్ అయ్యారా? లేక నువ్వు ఎవరినో గుర్తు చేసుకుంటున్నావా? ఇది కేవలం భావన కావచ్చు, ఇది ఒక సంకేతం కావచ్చు. కానీ జాగ్రత్త, ప్రతి కొత్త వ్యక్తి నీ జీవితానికి వరం కాదు. కొంతమంది నీ బలాన్ని పరీక్షించడానికి వస్తారు, కొంతమంది నీ విలువను గుర్తు చేయటానికి వస్తారు, కొంతమంది నిన్ను పైకి లేపడానికి వస్తారు. అందుకే గుర్తుంచుకో, భైరవుడు పంపిన వ్యక్తి నీ జీవితాన్ని గందరగోళం చెయ్యడు, నీ జీవితాన్ని స్పష్టంగా చేస్తాడు. ఈ వీడియో ముగిసేసరికి నువ్వు ఒక విషయం నీకు క్లియర్గా స్పష్టంగా తెలుసుకుంటావు. నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎలా గుర్తించాలి, ఎలా స్వీకరించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎలా ఈ పరిచయాన్ని నీ జీవితానికి ఆశీర్వాదంగా మార్చుకోవాలి. నువ్వు ఒక విషయం గమనించావా? జీవితంలో నిజంగా ప్రభావం చూపిన వ్యక్తులు అంత గొప్పగా ఎంట్రీ ఇవ్వలేదు, వాళ్ళు అంత ఇదిగా రాలేదు, వాళ్ళు గొప్ప హామీలో ఇవ్వలేదు, కానీ వాళ్ళు నీలో ఏదో మార్చేశారు. ఒకటి, వారు నీలో శాంతి కలిగిస్తారు. కాలభైరవుడు పంపిన వ్యక్తి నీ హృదయంలో గందరగోళం కాదు, ఒక శాంతిని కలిగిస్తాడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీ మనసు బరువుగా కాకుండా తేలికగా అనిపిస్తుంది. వాళ్ళు నీకు ఎలా అనిపించి ఉండొచ్చు, నేను అర్థం అవుతున్నాను. 2, వారు నీ బలాన్ని గుర్తు చేశారు. అందరూ నీ బలహీనతలను చూపించొచ్చు, కానీ భైరవుడు పంపిన వ్యక్తి నీ బలాన్ని గుర్తు చేస్తాడు. నువ్వు అనుమానపడ్డప్పుడు వాళ్ళు చెప్తారు, నువ్వు ఇది చెయ్యగలవు. అది కేవలం మాట కాదు, వాళ్లకు నిజంగా నమ్మకం ఉంటుంది. 3వ వారు నిన్ను మార్చాలని ప్రయత్నించరు. చాలామంది నీ జీవితంలోకి వచ్చి నిన్ను మార్చాలని చూస్తారు, కానీ భైరవుడు పంపిన వ్యక్తి నిన్ను అంగీకరిస్తాడు. అతను నీ లోపాలను కూడా చూస్తాడు, కానీ వాటిని దూషించడు. అతను ఎలా చెప్తాడు, నువ్వు ఎలాగే విలువైన వాడివి. 4వ వారు మీ ఎదుగుదలకు కారణమవుతారు. భైరవుడు పంపిన వ్యక్తి నీకు ఆధారపడేలా చెయ్యడు, నీపై నువ్వు నిలబడేలా చేస్తాడు.
వాళ్ళతో పరిచయం తర్వాత నీ ఆలోచనలు పెరుగుతాయి, నీ లక్ష్యాలు నీకు స్పష్టం అవుతాయి. ఇక్కడ ఇవన్నీ నువ్వు గుర్తించే ఒక స్థాయిలో ఉండాలి. ఆ మనసు, ఆ ఆలోచనల్ని నువ్వు నింపుకొని ఉండాలి. 5. టైమింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకో ఆ వ్యక్తి ఇప్పుడే వచ్చాడు, ఎందుకో 5 ఏళ్ల క్రితం కాదో, ఎందుకంటే ఇప్పుడే నువ్వు సిద్ధంగా ఉన్నావు. కొన్నిసార్లు నీ జీవితంలోకి ఒక వ్యక్తి రావటం అంటే నీ సిద్ధతకు ఒక గుర్తింపు. ఒక నిజం విను, భైరవుడు పంపిన వ్యక్తి ఎప్పుడూ నీకు సంతోషం మాత్రమే ఇవ్వడు. కొన్నిసార్లు అతను నీకొక కఠినమైన సత్యం చెబుతాడు. అది వినటానికి కష్టం, కానీ బతకటానికి అవసరమని ఎలా గుర్తించాలి? ఈ 3 ప్రశ్నలు నీకు నువ్వు అడుగు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నువ్వు మెరుగుపడుతున్నావా? వాళ్ళను గౌరవిస్తున్నారా? లేదా నీ జీవితంలో నీకు స్పష్టత తెస్తున్నారా? ఈ 3ంటికి అవును అంటే అది ఒక సంకేతం. కానీ ఏం జాగ్రత్త, కొన్నిసార్లు నీ భావోద్వేగం నీకు నిజం కంటే ముందు పరిగెడుతుంది. గుర్తుంచుకో, ఆకర్షణ ఆశీర్వాదం కాదు, ఆసక్తి దివ్య సంకేతం కాదు, అవసరం నిజమైన సంబంధం కాదు. భైరవుడు పంపిన వ్యక్తి నీ ఖాళీని నింపటానికి రాడు, నీ సంపూర్ణతను పెంచడానికి వస్తాడు. ఒక అమ్మాయి ఎన్నో సంబంధాల్లో విఫలమైంది. ఆమె అనుకుంది, నాకు సరైన వ్యక్తి ఎప్పుడూ రాడు. ఒకరోజు ఆమె ఒక వ్యక్తిని కలిసింది. అతను ఆమెను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు. అతను కేవలం ఆమె మాట విన్నాడు. ఆమె జీవితంలో మొదటిసారి తన పూర్తి అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. అది ప్రేమ కంటే ముందుగా ఒక గౌరవం. అక్కడే ఆమె జీవితం మారటం ప్రారంభమైంది. నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే కొన్నిసార్లు భైరవుడు వ్యక్తిని పంపుతాడు, కానీ నువ్వు నీ భయాలతో ఆ వ్యక్తిని దూరం చేసుకుంటావు. ఇప్పుడు చెప్తాను, భైరవుడు పంపిన వ్యక్తిని ఎలా స్వీకరించాలి, ఎలా భావోద్వేగ తప్పులను చేయకుండా ఉండాలి, ఎప్పుడు దూరంగా ఉండాలి, మరియు ఈ పరిచయాన్ని నీ జీవితానికి ఆశీర్వాదంలో ఎలా మార్చుకోవాలి. కొన్నిసార్లు నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది, కానీ మీ భయాలు దాన్ని బయటకు నెట్టేస్తాయి, నిలిపేస్తాయి. నీకు తెలుసా, చాలామంది తమ జీవితంలో వచ్చిన గొప్ప వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకుని దూరం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు విను, ఇది చాలా ముఖ్యమైన భాగం. 1. తొందరపడకూడదు. కొత్త వ్యక్తి వచ్చాడని వెంటనే అతనిపై అన్ని ఆశలు పెట్టుకోవద్దు. భైరవుడు పంపిన సంబంధం పరిగెత్తదు, అది పెరుగుతుంది నెమ్మదిగా, నమ్మకంతో, సహజంగా. 2. నీ గతాన్ని ప్రస్తుతంపై వేయొద్దు. గతంలో ఎవరైనా నిన్ను బాధ పెట్టారా? అది కొత్త వ్యక్తి మీద ప్రతిబింబించవద్దు. ప్రతి వ్యక్తి కొత్త అధ్యాయం, పాత గాయాలతో కొత్త ఆశీర్వాదాన్ని చూడండి. నీ విలువను తగ్గించొద్దు. కొన్నిసార్లు నీ విలువైన వ్యక్తి వచ్చినప్పుడు నీకు నువ్వే అవమానపడతావు. నేను దీనికి అర్హుడిని కాదు అని ఒక పెద్ద తప్పు నీ జీవితంలోకి వచ్చిన మంచి వ్యక్తి నీ విలువను గుర్తించి వస్తాడు. 4. మాట్లాడటం నేర్చుకో. భైరవుడు పంపిన వ్యక్తి మనసును చదవలేడు. నీ భావాలను, నీ అంచనాలను, నీ భయాలను స్పష్టంగా చెప్పు. సంబంధం నిలవాలంటే స్పష్టత అవసరం. 5. గుర్తుపెట్టుకో, ఇది పరీక్ష కూడా కావచ్చు. ప్రతి మంచి వ్యక్తి ఎప్పుడూ కూడా నీకు సుఖమే ఇవ్వడు. కొన్నిసార్లు అతను నీకు ఎదగాల్సిన అవసరం గుర్తు చేస్తాడు, నేను సవాలు చేస్తాడు, నీ సౌకర్యపు జోన్ నుంచి బయటకు తీసుకొస్తాడు. అది శిక్ష కాదు, అది శిక్షణ. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. భైరవుడు పంపిన వ్యక్తి నీ గౌరవాన్ని తగ్గించుడు. 2. నీ స్వేచ్ఛను కట్టిపడేయడు. 3. నీ కళలను చిన్నచూపు చూడడు. అలా చేస్తే అది ఆశీర్వాదం కాదు, అది ఒక పాఠం, ఒక లోతైన నిజం. కొన్నిసార్లు భైరవుడు ఒక వ్యక్తిని పంపుతాడు నీ జీవితంలో ఉండటానికి కాదు, మీ జీవితాన్ని మార్చి తర్వాత ముందుకు సాగటానికి. అది కూడా ఆశీర్వాదమే, ఎందుకంటే అతను నీకు ఒక పాఠం ఇచ్చి వెళ్తాడు. ఒక ఉదాహరణ, ఒక యువకుడు ఎప్పుడు తనపై నమ్మకం లేకుండా జీవించేవాడు. ఒకరోజు ఒక సాధారణ గురువు అతని జీవితంలోకి వచ్చాడు. ఆ గురువు అతనికి పెద్దగా ఏమీ ఇవ్వలేదు, కేవలం ఒక వాక్యం అన్నాడు, నీ భయాన్ని గౌరవించుకో, నీ సామర్థ్యాన్ని గౌరవించు. ఆ వాక్యం అతని జీవితాన్ని మార్చింది. ఆ గురువు ఎప్పటికీ అతనితో ఉండలేదు, కానీ ఆ ప్రభావం జీవితాంతం నిలిచింది. నువ్వు ఇప్పుడు చేయాల్సిన ఏంటి? హృదయం తెరువు అని వివేకం ఉంచు. తొందరపడుకో, నీ విలువను గుర్తుపెట్టుకో. ప్రతి పరిచయాన్ని గమనించు. ఒక శక్తివంతమైన ప్రశ్న, నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీ శాంతిని పెంచుతున్నాడా లేదా గందరగోళాన్నా? పెద్ద తెలుసుకుంటే నీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు చెబుతాను ఎందుకు కొందరు సరైన వ్యక్తిని కోల్పోతారో, భైరవుడు పంపిన సంకేతాలను ఎలా గుర్తించాలి, మరియు ఈ పరిచయం నీ విధిని ఎలా మార్చగలదో.
ఈ బిగినర్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ నిజం ఏంటంటే ప్రతి ఆశీర్వాదం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చిన గొప్ప వ్యక్తిని నువ్వే కోల్పోతావు. ఎందుకు? అది అర్థం చేసుకుంటే నీ భవిష్యత్తు మారిపోతుంది. ఒకటి, నువ్వు సిద్ధంగా లేకపోవటం. కొన్నిసార్లు బయటోడు వ్యక్తిని పంపుతాడు, కానీ నువ్వు ఇంకా మాయని గాయాల్లోని చిక్కుకొని ఉంటావు. నీ పాత బాధలు, నీ భయాలు, నీ అవమానాలు, నీ అనుమానాలు, వాటి ముందు నిలబడ్డ ఆశీర్వాదాన్ని నేనే సరైన వాడిని, నాకు ఎవరు అవసరం లేదు, అతనే లేదా ఆమెనే మారాలి ఇలా అనుకున్నప్పుడు మీకు వచ్చిన మంచి వ్యక్తిని నువ్వే దూరం చేసుకుంటావు. 3. అసహనం. బయటోడు పంపిన సంబంధం నెమ్మదిగా ఎదుగుతుంది, కానీ నువ్వు తక్షణ ఫలితం కోరుకుంటావు. ఇప్పుడే క్లియర్ అవ్వాలి, ఇప్పుడే కమిట్ అవ్వాలి, ఇప్పుడే నిర్ణయం కావాలి. అసహనం లేక మంచి సంబంధాలను విరగొట్టేస్తుంది. 4 సంకేతాలను పట్టించుకోకపోవడం. జీవితంలో కొన్ని చిన్న సంకేతాలు ఉంటాయి. ఒక మాట, ఒక చూపు, ఒక సంఘటన, ఒక అనుభూతి, అవి సాధారణంగా కనిపిస్తాయి, కానీ అవే దారి చూపే సూచనలు. మరియు వాటిని నిర్లక్ష్యం చేస్తే నీకు వచ్చిన అవకాశాన్ని కోల్పోతావు. 5. భయం. ఇది పెద్ద కారణం. నీకు నిజంగా మంచి వ్యక్తి వచ్చినప్పుడు నువ్వే భయపడతావు. ఇది నిజమా? ఇది నిలుస్తుందా? ఇది కూడా పోతే ఆ భయంతో నువ్వేం దూరమవుతావు. ఒక లోతైన సత్యం, కొన్నిసార్లు దేవుడు పంపిన వ్యక్తి నీ జీవితంలో ఉండటానికి కాదు, నీకు నేర్పడానికి వస్తాడు. అతని నీకు చూపిస్తాడు నీ విలువ ఎంత ఉందో, నువ్వు ఎంత ప్రేమించగలవు, నువ్వు ఎంత బలంగా మారగలవు. అతను వెళ్ళిపోతాడు, కానీ నువ్వు మారిపోతావు. ఎలా? కోల్పోకుండా ఉండాలి. ఇవి గుర్తుపెట్టుకో. కృతజ్ఞత ఉంచు, స్పష్టంగా మాట్లాడి అర్థం చేసుకో, త్వరగా నిర్ణయాలు తీసుకోపో. నీ గాయాలను గుర్తించు, వాటిని నయం చెయ్యి. గౌరవం ఉన్న చోట నిలువు. ఒక ఉదాహరణ, ఒక యువతి జీవితంలోకి ఒక నిజాయితీ గల వ్యక్తి వచ్చాడు. ఆమెకు అతను నచ్చాడు, కానీ ఆమె గతం ఆమెను వెంటాడింది. తను ఆమెను ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడల్లా అనుమానపడింది. కొన్ని నెలల తర్వాత అతను దూరమయ్యాడు. ఏళ్ల తర్వాత ఆమె గ్రహించింది సమస్య అతనిలో కాదు, తనలోనే. ఆమె తర్వాత మారింది, తనను నయం చేసుకుంది. తర్వాత వచ్చిన సంబంధం ఆమెకు తీర్చింది. ఇప్పుడు ఇది నీ జీవితంలోకి ఎవరో వచ్చి ఉంటే ఈ ప్రశ్నలు అడుగు. నేను భయంతో స్పందిస్తున్నానా, లేక ప్రేమతోనా? నేను రక్షించుకోవటానికి ప్రయత్నమా, లేక ఎదనాని ప్రయత్నమా? సంకేతాలను ఎలా పొత్తిస్తావు? ఆ వ్యక్తి వచ్చిన తరువాత నీ జీవితం ఎలా ఉంది? నీ లక్ష్యాలు మరింత క్లియర్గా అవుతున్నాయా? వీళ్ళ మధ్య మార్పు వస్తుందా? అవును అయితే అది ఒక దిశ కావచ్చు. ఇప్పుడు నువ్వు చివరి మరియు అత్యంత శక్తివంతమైన విషయం తెలుసుకుంటావు. ఈ పరిచయాన్ని, ఈ విద్యను ఎలా మార్చగలదు? నువ్వు సిద్ధంగా ఉండాలి. మరియు నిజమైన అద్భుతం అంటే ఏంటి? ఈ మొత్తం వీడియోలో నువ్వు ఒక విషయం ఆలోచిస్తున్నావు, నా జీవితంలోకి నిజంగా ఎవరో రానున్నారా అని. కానీ ఇప్పుడు విను, అద్భుతం ఏంటంటే ఎప్పుడో ఒక కొత్త వ్యక్తి రావటం మాత్రమే కాదు, అద్భుతం అంటే నువ్వు మారటం. అసలు రహస్యం ఇదే. దేవుడు మీ జీవితంలో వ్యక్తులను పంపుతాడు, కానీ ఆ వ్యక్తి నీ జీవితాన్ని మార్చేది కాదు, నీ స్పందనను మార్చుతుంది. ఒక గంభీరమైన నిజం, నీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి 3 పాత్రల్లో ఒకటిగా ఉంటాడు. ఆశీర్వాదం, పాఠం, అర్థం. ఆశీర్వాదం, నీతో పాటు నడిచే వ్యక్తి. పాఠం, కొంతకాలం ముందే ఒక విలువైన అనుభవాన్ని ఇచ్చి వెళ్ళే వ్యక్తి.